హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ అరిసెలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ అరిసెల్ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అరిసెలు చేసుకోవడానికి 1 కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. అరిసెలు చేసుకోవడానికి రేషన్ బియ్యం అయితేనే టేస్ట్ బాగుంటాయి. ఈ బియ్యంలో జిగురు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని నీళ్లలో పోసుకొని 3-4 సార్లు బాగా కడిగి ఒక రోజంతా నానబెట్టుకోవాలి. బియ్యం ఒక రోజంతా నానిన తర్వాత అందులో ఉన్న నీళ్లను తీసేసి ఒకసారి కడిగి జల్లెడ బుట్టలోకి వేసుకోవాలి. బియ్యాన్ని కడిగి ఇలా జల్లెడ బుట్టలో వేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు ఇలానే ఉంచి పిండిని పట్టించుకోవాలి. పిండిని పట్టించుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా చేతితో ఇలా ప్రెస్ చేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అరిసెల్లోకి బెల్లాన్ని తీసుకోవాలి. 1 కేజీ బియ్యానికి 750 గ్రామ్స్ బెల్లం పడుతుంది. అరిసెలు చేసుకోవడానికి ఇలా గడ్డ బెల్లం అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇలా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకొని అందులో బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఒకసారి స్ట్రైనర్లో వడపోసుకోవాలి. బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. అరిసెలకు పాకం ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా రావాలి. ప్లేట్లోకి కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా బెల్లం పాకాన్ని వేసుకుంటే ఈ విధంగా ఉండలా రావాలి. ఇలా వస్తే అరిసెలు టేస్ట్ బాగుంటాయి, పాకం కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు 2 టీ స్పూన్ల యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కొద్దిగా పిండిని వేసుకుంటూ దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో 50 గ్రాములు నెయ్యి వేసుకోవాలి. పిండంతా నెయ్యిలో కలిసేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కవర్ మీద కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద కానీ కొద్దిగా ఆయిల్ రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు అరిసెను ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న అరిసెను వేడి నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అరిసె మనకు 2 వైపులా ఇలా ఫ్రై అయిన తర్వాత అరిసెల పీట మీద వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు అరిసె ఇలా కరెక్ట్గా వస్తుంది. మిగతా అరిసెలను కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు చాలా టేస్టీగా అరిసెలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ అరిసెలను ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 20 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే సంక్రాంతి స్పెషల్ అరిసెలు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ లడ్డూని మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కరెక్ట్ కొలతలతో చిన్న టిప్స్ ఫాలో అయితే స్వీట్ షాప్స్లో కన్నా కూడా చాలా టేస్టీగా ఈ లడ్డూని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బూందీ లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, జీడిపప్పు 3 టేబుల్ స్పూన్స్, కిస్మిస్ 2 టేబుల్ స్పూన్స్, యాలుకలు 8. యాలుకలను మెత్తటి పొడిలా చేసుకోవాలి. వంట సోడా 1/2 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. బూందీ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో శనగపిండి, వంట సోడా, 1/2 కప్పు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మనం శనగపిండిని ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్తో వాటర్ తీసుకొని కలుపుకోవాలి. వాటర్ అనేది పిండిని బట్టి ఉంటుంది. ఒక్కో పిండి ఎక్కువ వాటర్ తీసుకుంటుంది, ఒక్కో పిండి తక్కువ తీసుకుంటుంది. ఇక్కడ పిండి మనకి కొంచెం గట్టిగా ఉంది. ఇప్పుడు మరో 1/2 కప్పు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. అంటే 1 కప్పు శనగపిండికి 1 కప్పు వాటర్ పడుతుంది. బూందీ వేసుకోవడానికి పిండి ఈ విధంగా ఉండాలి.
బూందీ వేసుకోవడానికి ఇలాంటి బూందీ గరిటె ఉండాలి. మీ దగ్గర కనుక బూందీ గరిటె లేకపోతే మనకి ఇంట్లో ఇలాంటి చిల్లుల గరిటె ఉంటుంది కదా, దాంతో కూడా బూందీ వేసుకోవచ్చు. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా ఫ్రై అయ్యాక వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత బూందీ వేసుకోవడానికి మనకి ఆయిల్ చాలా వేడిగా ఉండాలి. వేడిగా ఉంటేనే బూందీ రౌండ్గా వస్తాయి. బూందీని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి. బూందీ వేసుకున్న ప్రతిసారి కూడా మనం గరిటె అడుగునున్న పిండిని ఇలా తీసేసుకోవాలి. పిండిని కరెక్ట్గా కలుపుకొని ఆయిల్ కూడా కరెక్ట్ హీట్లో ఉంటే బూందీ మనకు ఇలా రౌండ్గా వస్తాయి. బూందీని మరీ ఎర్రగా ఫ్రై చేయకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలి. బూందీని ఇలా ఫ్రై చేసుకున్నాక వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా బూందీని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. తరువాత వెడల్పుగా ఉండే ప్యాన్లో పంచదార, వాటర్ పోసుకొని కలుపుకోవాలి. 1 కప్పు పంచదారకు 1 కప్పు వాటర్ సరిపోతుంది. ఇప్పుడు పంచదారను కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార ఇలా కరిగాక లేత తీగ పాకం వచ్చేంత వరకు మరగనివ్వాలి. మనకి పాకం ఈ విధంగా ఉండాలి, మరీ తీగ రాకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార పాకంలో మనం ఫ్రై చేసుకున్న బూందీ వేసుకొని కలుపుకోవాలి. బూందీని పాకంలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత పాకమంతా బూందీ పీల్చేసి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు యాలకుల పొడి, సారపప్పు అంటే మస్క్ మిలన్ సీడ్స్, ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక గరిటెతో బూందీని లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకి కావాల్సిన సైజులో లడ్డూని చేసుకోవచ్చు. మనకి స్వీట్ షాపుల్లో ఫంక్షన్స్లో కూడా లడ్డూని ఇలానే చేస్తారు. ఈ లడ్డూ మనకు 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బియ్యపిండితో చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చెక్కలను మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లో 4 ఇంచుల అల్లం ముక్కలు, 5-6 పచ్చిమిరపకాయలు, 3 రెమ్మల కరివేపాకు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న అల్లం పచ్చిమిరపకాయను పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కేజీ పొడి బియ్య పిండిలో గంట సేపు నానబెట్టుకున్న 50 గ్రాముల పెసరపప్పు, 50 గ్రాముల పచ్చిశనగపప్పును వేసుకోవాలి. మీకు పప్పులు కొద్దిగా ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, మిక్సీ వేసుకున్న అల్లం పచ్చిమిరపకాయలు, 100 గ్రాములు వేడి చేసుకున్న బటర్ వేసుకొని కలుపుకోవాలి. మీరు బటర్ ప్లేస్లో నూనె కానీ నెయ్యి కానీ వేడి చేసుకొని వేసుకోవచ్చు. పిండిని ఇలా కలిపాక ఇప్పుడు చేతితో పిండిని బాగా కలుపుకోవాలి. మనం వేసిన బటర్ అంతా కూడా పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి.
పిండిని ఇలా కలిపిన తర్వాత అందులో గోరువెచ్చని నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి. చెక్కల పిండిని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండిని గట్టిగా కలుపుకుంటే చెక్కలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చెక్కలు మీకు చిన్న సైజులో కావాలంటే చిన్న చిన్న ఉండల్ని చేసుకోండి. ఉండలన్నింటినీ ఈ విధంగా చేసుకున్న తర్వాత పూరీ ప్రెస్ మీద ఒక కవర్ పెట్టుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని రాసుకోవాలి. ఇప్పుడు ఉండలను పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. పూరీ ప్రెస్కు ఎన్ని ఉండలు పడతాయో అన్ని ఉండల్ని పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఒత్తకండి. చెక్కలను ఈ విధంగా చేసుకున్నాక ఒక కవర్ మీద వేసుకోవాలి. చెక్కలన్నింటినీ ఈ విధంగా చేసుకున్నాక వాటిని వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని చెక్కలు మాత్రమే వేసుకొని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చెక్కలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. చెక్కలు ఈ విధంగా ఫ్రై అవ్వగానే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది, ఇంకా ఉంచితే మాడిపోతాయి, టేస్ట్ కూడా మారిపోతుంది. మిగతా చెక్కలను కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. మనకు చెక్కలన్నీ ఈ విధంగా క్రిస్పీగా రెడీ అయిపోయాయి. వీటిని ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెక్కలు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మినపప్పు చక్రాలు లేదా జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ జంతికలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ముందుగా కుక్కర్లో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసి 3 సార్లు మినపప్పును కడగాలి. మినపప్పును ఇలా కడిగిన తర్వాత అదే కప్పుతో 2 కప్పుల నీళ్లను పోసుకోవాలి. 1 కప్పు మినపప్పుకు 2 కప్పుల నీళ్లు సరిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత పప్పు మనకు ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. తరువాత మిక్సీ జార్లో ఉడికించిన పప్పును వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. పిండిని ఈ విధంగా మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత పిండిలో 4 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వామును ఇలా నలిపి వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక 2 టేబుల్ స్పూన్లు బటర్ని వేసుకొని కలుపుకోవాలి. మీరు బటర్ ప్లేస్లో నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవచ్చు.
పిండిని ఇలా కలిపాక ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. శనగపిండి పడని వాళ్ళు ఇలా మినపప్పుతో చక్రాలను చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటాయి. పిండిని ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని ఇలా పొడవుగా చేసుకోవాలి. తరువాత పిండిని జంతికల గొట్టంలో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి టైట్ చేసుకోవాలి. ఇప్పుడు జంతికలను వేడి నూనెలో ఈ విధంగా వేసుకోవాలి. మీ దగ్గర సన్నటి హోల్స్ ఉన్న ప్లేట్ ఉంటే దాంతో కూడా వేసుకోవచ్చు. జంతికలను రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జంతికలు ఈ విధంగా రెండు వైపులా వేగాక వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా జంతికలను కూడా సేమ్ ప్రాసెస్లో వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు మినపప్పు జంతికలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా క్రిస్పీగా బోల్గా ఉంటాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మినపప్పు జంతికలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.